ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా వారి జాడ ఇంకా దొరకలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది బాధితులను ఆచూకీ ఇంకా లభించలేదు. చిమ్మ చీకటిలో చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా లేదా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే గత 5 రోజుల నుంచి సంఘటనా స్థలం వద్దే సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, బీఆర్ఓ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ఎల్&టి తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం దాదాపు 11 రెస్క్యూ టీంలు, 57 మంది రెస్క్యూ సభ్యులు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపించినట్లు తెలిసిందే. కాసేపటి క్రితం రెస్క్యూ బృందం సభ్యులు టన్నెల్ 0 పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కేకలు వేస్తూ గట్టిగా శబ్దాలు చేస్తూ లోపల చిక్కుకున్న కార్మికులను పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని తెలిసిందే. ఇందుకు సంబంధించిన విజువల్స్ బయటకొచ్చాయి. గల్లంతైన కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, యంత్ర పరికరాలను తొలగించే ప్రక్రియలో కార్మికులు నిమగ్నమయ్యారు. సొరంగంలో కూలిన సమయంలో అక్కడ పనిచేస్తున్న వారు బయటకు వచ్చేందుకు పరిగెత్తి ఉంటారని తెలిసింది. ఈ క్రమంలో శిథిలాలు వారిపై పడి ఉంటాయన్న అనుమానంతో తొలగింపు చర్యలు చేపట్టారు. కాగా మరి కాసేపట్లో ఈ 8 మంది ఆచూకీ లభించనుంది.